హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నుంచి మన ఛానల్‌లో జావా ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈరోజు నుంచి మీకు మాక్సిమం డైలీ ఒక వీడియో వచ్చేటట్టుగా అప్‌లోడ్ అయ్యేటట్టుగా నేను చూసుకుంటాను. ముందుగా జావా అనేది ఒక ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిమిలర్ టు మనం సి ప్లస్ ప్లస్‌తో కంపేర్ చేసుకుంటే సి అనేది ప్యూర్‌లీ ప్రొసీజర్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. అండ్ సి ప్లస్ ప్లస్ అనేది బోత్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ జావా వచ్చేసరికి మీకు ముందు చెప్పినట్టు జావా అనేది ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ లేనిదే మనకి ఏం పని జరగదనమాట. బట్ జావా యొక్క స్ట్రక్చర్ అనేది సిమిలర్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్‌లో ఉంటుంది. ఈ జావాని ఏంటంటే ఫస్ట్ ఓక్ లాంగ్వేజ్ అని పిలిచేవారు. స్టార్టింగ్‌లో దీన్ని ప్రిమిటివ్ స్టేజ్‌లో దీన్ని యూఎస్‌లో ఉన్న సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు సు డెవలప్ చేశారు. ఇన్ 1991లో. ఆ తరువాత ఈ ఓక్ లాంగ్వేజ్‌ని ఒరాకిల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని జావా అని రీనేమ్ చేశారు. రీనేమ్ చేసి దానికి ఎక్స్‌ట్రా ఫీచర్స్‌ని యాడ్ చేశారు. ఈ జావా అనే పేరు ఈ లాంగ్వేజ్‌కి ఎలా వచ్చిందంటే ఇదొక కాఫీ పేరు. అందుకే మీరు చూసుకున్నట్టయితే జావాకి లోగో గూడా ఒక కాఫీ కప్‌లా ఉంటుంది. ఈ జావాకి ఈ రీనేమ్ చేసి ఏ ఇయర్‌లో అనౌన్స్ చేశారంటే 1995. ఈరోజు ఈరోజు మనం ఈ ట్యుటోరియల్‌కొచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. జావా ఇంట్రడక్షన్‌తో పాటు ఫీచర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అండ్ అప్లికేషన్స్ వేర్ జావా ఈస్ యూజ్డ్. జావా అనేది ఎలాంటి అప్లికేషన్స్‌లో యూజ్ చేసుకుంటాము అనేది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ జావా ఇంట్రో. మీకు ముందు చెప్పినట్టే జావా అనేది ఫస్ట్ సన్ మైక్రో సిస్టమ్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూఎస్ఏ. యూఎస్‌లో సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు ఇన్ 1991. లేటర్ యు సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి ఒరాకిల్ అనేవాళ్ళు ఈ ఓక్ లాంగ్వేజ్‌ని తీసుకొని దాన్ని 1995లో జావా అని రీనేమ్ చేశారు. అప్పటినుంచి జావా అనేది చాలా ఫేమస్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జావా ఫీచర్స్. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఇది సింపుల్. జావా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఎందుకు అంటే జావా అనేది ఓఎస్‌తో లింక్ అవ్వకుండా దాని ఓన్ జేఆర్‌ఈ అండ్ జేవీఎంని అది ఇన్‌బిల్ట్‌గా ఉంచుకుంటుంది. దాన్నే మనం జేఆర్‌ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండ్ జేవీఎం అంటే జావా వర్చువల్ మిషన్. అండ్ సిమిలర్‌లీ సింపుల్. అంటే జావా సింటాక్స్ అనేది చాలా సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. మనం జావా కోడ్‌ని మనం సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకునే విధంగా ఉంటుంది దాని సింటాక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి జావా అనేది మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఆహ్, నెక్స్ట్ జావా అనేది సెపరేట్ జేఆర్‌ఈ, జేవీఎం ఉండటం వల్ల జావా అనేది బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తుంది. ఈ కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తుందంటే, ఫస్ట్ జావా కోడ్‌ని మనం రన్ చేసేటప్పుడు జావా అనేది మొత్తం కోడ్‌ని ఒకసారి కంపైల్ చేస్తుంది యూజింగ్ కంపైలర్. కంపైలర్ చేసిన తర్వాత ఆ కంపైల్ కోడ్‌ని డాట్ క్లాస్ ఫైల్‌తో రీప్లేస్ చేస్తుంది. ఆ క్లాస్ ఫైల్‌లో మనకి బైట్ కోడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ బైట్ కోడ్‌ని ఇంటర్ప్రిటర్‌ని యూజ్ చేసి లైన్ టు లైన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేమ్ యాస్ పైథాన్. ఈ జావాలో మనం కంపైలర్‌ని ఎలా వాడతామంటే యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ జావాసీ స్పేస్ ఫైల్ నేమ్ డాట్
జావా. ఈ కమాండ్‌ని రన్ చేసి మీరు జావా ఫైల్‌ని కంపైల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలా రన్ జేస్తారు అంటే, జావా ఇక్కడ మాత్రం మనం ఫైల్ నేమ్ బదులు క్లాస్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇవ్వాలి. జావా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫైల్ నేను క్రియేట్ చేసుకున్నది డెమో గాబట్టి, నేను క్లాస్ నేమ్ గూడా డెమో అని ఇచ్చుకుంటా. సో, క్లాస్ నేమ్ డెమో. ఈ కమాండ్‌ని యూజ్ చేస్తే మనం అవుట్‌పుట్‌ని తీసుకురావచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ దిస్ కంపైలేషన్. కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసప్పటికి డైనమిక్ బైండింగ్. Binding is the process of linking of data and methods to where they are located and it is done at runtime. అండ్ నెక్స్ట్ వచ్చేసప్పటికి జావా అనేది హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. జావాలో మల్టీ థ్రెడింగ్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలింగ్, నేటివ్ కోడ్ యూసేజ్ గూడా ఉంటుంది. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్ మెనీ హై పర్ఫార్మెన్స్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ జావా అనేది థ్రెడింగ్ కాన్సెప్ట్‌ని గూడా యూజ్ చేస్తుంది. జావా అనేది నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్‌ని గూడా ఆహ్, సపోర్ట్ చేస్తుంది. అండ్ జావా జేడీకే అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టూల్ కిట్ అన్నమాట. దీన్ని మనం ఒరాకిల్ వెబ్‌సైట్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ సెక్యూర్, ఫాస్ట్ అండ్ పవర్‌ఫుల్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ జావా. యూజెస్ ఆఫ్ జావా. జావాని మనం మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లోన యూజ్ చేస్తాం. నెక్స్ట్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తాం. అదే విధంగా వెబ్‌సైట్స్ అండ్ డేటాబేస్ కనెక్టివిటీలో గూడా యూజ్ చేస్తాం. జావా అనేది బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్టివిటీకి అండ్ వెబ్ పేజెస్ బ్యాక్ ఎండ్‌కి చాలా పాపులర్ అన్నమాట. చాలా వెబ్‌సైట్స్ జావాని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ చేస్తే మీకు తెలుసు కదా! ఫ్రంట్ ఎండ్ అనేది హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ అలా చాలా టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తారు. అండ్ జావాలో మీకింకా అడ్వాన్స్‌గా వెళ్ళాలి అనుకుంటే, ఈ కోర్ జావాతో పాటు మీరు ఎక్స్‌ట్రా ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి. లైక్ జావా జేడీబీసీ, జావా డేటాబేస్ కనెక్షన్. దానికోసం జావా జేడీబీసీ వాడతాం. అండ్ హైబర్‌నెట్ అనేది హై లెవెల్ ఫ్రేమ్‌వర్క్. అండ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం కోసం మనం స్ప్రింగ్ బూట్ వాడతాం. అండ్ జావా గ్రాఫిక్స్ కోసం మనం స్ప్రింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ ఇన్‌బిల్ట్ మాడ్యూల్ ఒకటుంది. దాన్ని జావా ఏడబ్ల్యూటీ అండ్ జావా స్వింగ్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం జావాలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ టోకెన్స్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. జావా టోకెన్స్ అనేవి ఒక స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అండ్ విచ్ ఆర్ మీనింగ్‌ఫుల్ టు కంపైలర్. టోకెన్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. అందులో వచ్చేసరికి ఫస్ట్‌ది కీవర్డ్స్, నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్, నెక్స్ట్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ స్పెషల్ సింబల్స్. ఫ్రెండ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్. ఫస్ట్ కీవర్డ్స్‌కొచ్చేటప్పటికి కీవర్డ్స్ అనేవి ఇన్‌బుల్ట్ వేరియబుల్స్ అని కూడా చెప్పొచ్చు. కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కీవర్డ్స్ అనేవి ముందుగానే ప్రీ డిఫైన్ చేయబడి ఉంటాయి. వీటిని మనం వేరియబుల్ డిక్లరేషన్‌లో
వేరియబుల్ నేమ్స్‌గా వాడకూడదు. ఒకవేళ వాడామంటే ఎర్రర్ జనరేట్ అయ్యిద్ది. లేదంటే ఎక్సెప్షన్ జనరేట్ అయ్యిద్ది. అండ్ జావాలో మనకి డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అనేది ఒక కీవర్డ్. ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌ని క్రియేట్ చేయడానికి చెప్తాం. ఈ కీవర్డ్ కోసం మనం ఫర్దర్‌గా ముందు ముందు ట్యుటోరియల్స్‌లో ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గూడా ఈ కీవర్డ్స్ కిందకే వస్తాయి. లైక్ బైట్, ఇంట్, ఫ్లోట్ ఎక్సెట్రా. ఇలా జావా అనేది మనకి చాలా కీవర్డ్స్‌ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కీవర్డ్స్ తర్వాత ఏంటంటే ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్స్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నేమింగ్ మెథడ్స్, క్లాసెస్, వేరియబుల్స్. ఐడెంటిఫైయర్స్‌ని మనం మెథడ్స్‌ని, క్లాసెస్‌ని, వేరియబుల్స్‌ని అలాంగ్ విత్ ఇంటర్ఫేసెస్‌ని ఇలా చాలా వాటిని మనం నేమింగ్ ఇవ్వడానికి ఐడెంటిఫైయర్స్‌ని యూజ్ చేస్తాం. ఐడెంటిఫైయర్స్ అనేవి షుడ్ బి యూనిక్ అండ్ అవి కేస్ సెన్సిటివ్ గూడా. కేస్ సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్‌కి ఇంట్ ఐడీ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిఫరెన్స్ తీసుకొని ఇంట్ ఐడీ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఇక్కడ కంపైలర్ జావా అనేది ఈ ఇంట్ ఐడీ 10ని ఒక సెపరేట్ వేరియబుల్ గాను, ఇంట్ ఇంట్ ఐడీ 10ని ఒక సెపరేట్ వేరియబుల్ గాను తీసుకుంటుంది. ఈ ఐడెంటిఫైయర్స్‌ని మనం డిక్లేర్ చేయాలంటే కొన్ని స్పెసిఫైడ్ రూల్స్ ఉంటాయి. అండ్ ఈ ఫస్ట్ రూల్స్ వచ్చేటప్పటికి ఐడెంటిఫైయర్‌లో మనం స్పెషల్ సింబల్స్ వాడకూడదు. లైక్ డాట్, డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, కామా ఇలాంటి స్పెషల్ సింబల్స్‌ని వాడకూడదు. బట్ మనం వాడుకోవాలి అనుకుంటే అండర్‌స్కోర్, డాలర్ ఇలాంటి సింబల్స్‌ని వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఐడెంటిఫైయర్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్. ఒక ఐడెంటిఫైయర్ అనేది షుడ్ నాట్ బి స్టార్ట్ విత్ ఎ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నమ్. నమ్ అనేది ఒక వాలిడ్ ఐడెంటిఫైయర్ నేమ్ అండ్ నమ్ అనేది ఒక ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ నేమ్. ఒకవేళ మీరు ఫస్ట్ ఒక వేరియబుల్‌కి ఫస్ట్ నంబర్ ఇచ్చి వేరియబుల్‌ని డిక్లేర్ చేద్దాం అనుకుంటే అది రన్ టైమ్‌లో ఎర్రర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోడ్ రన్ చేస్తే చూడండి. జావాలో మనం కామెంటింగ్ ఇవ్వాలంటే సింగిల్ లైన్ కామెంట్ అయితే 2 స్లాషెస్ యూజ్ చేస్తాం. చూడండి. సింగిల్ లైన్ కామెంట్ అంటారు దీన్ని. అండ్ మల్టీ లైన్ కామెంటింగ్ అంటే స్లాష్ హాష్ దీన్ని మల్టీ లైన్ కామెంటింగ్ అంటాం. సింగిల్ లైన్ కామెంటింగ్‌కి 2 స్లాషెస్ అడ్జసెంట్‌గా వాడతాం. మల్టీ లైన్ కామెంటింగ్‌కి స్లాష్ స్టార్ స్టార్‌ని మనం హాష్ అంటాం. అండ్ దెన్ ఎండింగ్‌కొచ్చేటప్పటికి స్టార్ అండ్ స్లాష్ ఇస్తాం. దీన్ని మల్టీ లైన్ కామెంటింగ్ అంటాం. దీన్ని సింగిల్ లైన్ కామెంటింగ్ అంటాం. వాట్ హ్యాపెండ్? ఓకే. ఓకే దెన్ నేను దీన్ని మొత్తాన్ని కామెంట్‌లో పెట్టేస్తున్నా. ఓకే. మనిప్పుడు జావా బేసిక్ స్ట్రక్చర్‌ని చూద్దాం. మనం జావాలో ఏంటంటే క్లాస్ నేమ్ ఫస్ట్ ప్రతి ప్రోగ్రామ్‌కి ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. ఆ మెయిన్ క్లాస్ ఏంటంటే
పబ్లిక్ అయి ఉంటుంది బై డిఫాల్ట్. అండ్ మనం ఫైల్‌కి ఏ నేమ్ అయితే ఇస్తామో క్లాస్‌కి గూడా అదే నేమ్ ఇస్తాం. విజువల్ స్టూడియో కోడ్‌లో అయితే మనం జావా ఎక్స్‌టెన్షన్ బెట్టి జావా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్‌గా మనకి క్లాస్ క్రియేట్ అయిపోతుంది. లేదు అంటే మనం క్రియేట్ చేసుకుందాం. మీకోసం నేను సెపరేట్‌గా చేస్తున్నా. పబ్లిక్, పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్. పబ్లిక్ అనుంటే ఇట్ క్యాన్ బి యాక్సెస్డ్ బై ఎనీ క్లాస్ ఆర్ ఎనీ ఔట్‌సైడ్ క్లాస్, ఎనీ ఔట్‌సైడ్ ఫైల్ అన్నమాట. ఇవి వీటిని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటాము. యాక్సెస్ స్పెసిఫైయర్స్‌లో డిఫాల్ట్ ఒకటుంటుంది. పబ్లిక్ ఒకటుంటుంది. ప్రైవేట్ ఒకటుంటుంది. అండ్ ప్రొటెక్టెడ్ ఒకటుంటుంది. పబ్లిక్ అంటే ఇట్ కెన్ బి యాక్సెస్ టు ఎనీవన్, యాక్సెస్డ్ బై ఎనీవన్. అండ్ ప్రైవేట్, ప్రైవేట్ అంటే ఇది వితిన్ ద క్లాస్‌లో మాత్రమే యూజ్ అవుతుంది. వితిన్ ద క్లాస్‌లో యూజ్ చేయడానికి మాత్రమే ప్రైవేట్ కీవర్డ్‌ని మనం వాడతాం. అండ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్, ప్రొటెక్టెడ్ ఏంటి అంటే వితిన్ ద ప్యాకేజ్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్‌హెరిటెడ్ క్లాస్‌లో యూజ్ చేసుకోవచ్చు ప్రొటెక్టెడ్. అండ్ దెన్ డిఫాల్ట్. బై డిఫాల్ట్‌గా ఏ క్లాస్ అయినా మనకి పబ్లిక్, ప్రైవేట్‌లో నథింగ్, నో, నో. పబ్లిక్‌లో ఉంటుంది. అండ్ మనం జావాలో క్లాస్ క్రియేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక కీవర్డ్ వాడాలి. దాన్నే క్లాస్ కీవర్డ్ అంటాం. క్లాస్. నేను ఫైల్ నేమ్ డెమో ఇచ్చాను గాబట్టి నేను డెమోయే తీసుకుంటున్నాను. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఇవన్నీ రూల్స్. మీరు ఖచ్చితంగా ఈ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు ఫాలో అవ్వాలి? ఈ రూల్స్‌ని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే కోడింగ్ లాంగ్వేజ్‌ని క్రియేట్ చేసేటప్పుడే ఈ లాంగ్వేజ్‌ని క్రియేట్ చేసేటప్పుడే సర్టెన్ రూల్స్ వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా ఇచ్చి క్రియేట్ చేశారు. సో, మనం ఖచ్చితంగా ఈ రూల్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడండి, ప్రతి క్లాస్‌కి ఒక మెయిన్ మెథడ్ అనేది ఉండాలనమాట. ఆ మెయిన్ మెథడ్ అనేది పబ్లిక్ స్టాటిక్ అయ్యుండాలి. పబ్లిక్ అంటే యాక్సెస్ స్పెసిఫైయర్ మీకు తెలుసు. స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని ఈ కీవర్డ్ గాని ఏ మెథడ్ ముందైతే పెడతామో ఆ మెథడ్‌కి మనం ఆబ్జెక్ట్ డిక్లరేషన్ చేయక్కర్లేదు. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏ మెథడ్ అయినా ఆటోమేటిక్‌గా ఇనిషిటైజేషన్ అయిపోతుంది. స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అనేది జావాలో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఆర్గ్స్ అంటే వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. జావాలో మనం జనరల్‌గా ఎప్పుడూ ఆర్గ్యుమెంట్‌గా ఒక అర్రేని తీసుకుంటాం. వితౌట్ స్పెసిఫైయింగ్ ఇట్స్ సైజ్. అండ్ దెన్ బేసిక్ దీన్ని జావాలో బేసిక్ స్ట్రక్చర్ అంటాం. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసుకుందాం. జావాలో ఏ స్ట్రింగ్ గాని, ఏ నంబర్‌ని గాని, ఏ వేరియబుల్‌ని దేన్ని ప్రింట్ చేయాలనుకున్నా మనం ప్రింట్‌ఎల్ఎన్ అనే మెథడ్స్‌ని వాడతాం. వీటిని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే జావా సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్. ప్రింట్‌ఎల్ఎన్ మీనింగ్ ఏంటంటే ప్రింట్ న్యూ లైన్ అనర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకు నచ్చింది రాసుకోవచ్చు. సో, ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ గాబట్టి థిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. చూద్దాం, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే.
చూడండి ఫ్రెండ్స్ నా కోడ్ అయితే రన్ అవుతుంది. వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఇదే మన ఔట్‌పుట్. ఇది మన కోడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఐడెంటిఫైయర్స్ యొక్క నేమింగ్ యొక్క రూల్స్‌ని చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు వేరియబుల్‌లో స్పెషల్ సింబల్స్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇంట్ ఏ మైనస్ యూ 10 చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం స్పెషల్ సింబల్ పెట్టడం వల్ల ఎర్రర్ చూపించింది. డాలర్ పెట్టాం. చూడండి ఇది ఎర్రర్ కాదు వార్నింగ్. వార్నింగ్ ఎందుకొచ్చిందంటే మనం ఈ వేరియబుల్ ఇన్‌స్టాన్షియేట్ చేసాం. బట్ ఎక్కడ వాడలేదు. నేనిక్కడ వాడాను. ఇప్పుడు చూడండి ఈ వార్నింగ్ అనేది పోయింది. ఇక్కడ మనకి థిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ 10 అనేది ఔట్‌పుట్ కిందొచ్చింది. సో, దీన్ని బట్టి మనకు అర్థమైందేంటంటే జావాలో స్పెషల్ సింబల్స్ ఉండకూడదు. ఎక్సెప్ట్ అండర్‌స్కోర్, డాలర్ సింబల్స్ అండ్ జావా ఐడెంటిఫైయర్ నేమింగ్‌లో ఫస్ట్ అనేది నంబర్ ఉండకూడదు. చూడండి ఇక్కడ నంబర్ తీసుకున్నాం. నంబర్ తీసుకుంటే మనకి అగైన్ ఎర్రర్ చూపెడుతుంది. అండ్ నేను మీకు ముందు చెప్పినట్టే అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్. జావా అనేది కేస్ సెన్సిటివ్. సో, మీరు ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసి ఫస్ట్ ఒక వేరియబుల్‌ని మొత్తం నేమ్‌ని స్మాల్ లెటర్స్‌లో రాసి ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ సేమ్ ఐడెంటిఫైయర్‌ని క్యాపిటల్ లెటర్‌లో రాసి సేమ్ నంబర్‌నిస్తే జావా అనేది ఏం చేస్తుందంటే స్మాల్ లెటర్స్‌లో రాసిన వేరియబుల్‌ని వేరేగా ఇన్‌స్టాన్షియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్‌లో రాసిన వేరియబుల్‌ని వేరేగా ఇన్‌స్టాన్షియేట్ చేసుకుంటుంది. అండ్ జావా ఐడెంటిఫైయర్స్ అనేవి ఏ లెంగ్త్‌లో అయినా ఉండొచ్చు. ఇట్ డిపెండింగ్ అపాన్ యువర్ కోడ్ రీడబిలిటీ అండ్ ఇట్ షుడ్ బి నాట్ ఎనీ కీవర్డ్. అంటే జావా ఐడెంటిఫైయర్ నేమింగ్ అనేది కీవర్డ్ అయి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇంట్ ఉంది. నేనిక్కడ ఫ్లోట్ ఇస్తున్నా. ఫ్లోట్ అనేది ఒక కీవర్డ్ కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ చూపెడుతుంది. సో, జావాలో ఏంటంటే కీవర్డ్స్‌ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫైయర్స్ కింద యూజ్ చేయకూడదు. అంటే వేరియబుల్ డిక్లరేషన్‌కి, మెథడ్ డిక్లరేషన్స్‌కి మనం కీవర్డ్స్‌ని యూజ్ చేయకూడదనమాట. ఓకే గైస్. ఈరోజైతే మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే జావా ఇంట్రోని డిస్కస్ చేసుకున్నాం. ఫీచర్స్, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ జావా అండ్ నెక్స్ట్ టోకెన్స్ ఆర్ ఎలిమెంట్స్‌ని మనం డిక్లేర్ చేసుకున్నాం. అండ్ బేసిక్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా అండ్ మనం బేసిక్ జావా స్ట్రక్చర్‌ని గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అదే విధంగా యాక్సెస్ స్పెసిఫైయర్స్ పబ్లిక్ అంటే ఏంటి? ప్రైవేట్ అంటే ఏంటి? డిఫాల్ట్ అంటే ఏంటి? ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? వాటిని గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం లైట్‌గా. ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ కోసం ఈ స్ట్రింగ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కోసం మనం ఇంకా ఫ్యూచర్ ట్యుటోరియల్స్‌లో ఫర్దర్‌గా ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్టాటిక్ అనే కీవర్డ్ కోసం గూడా వాయిడ్ అనే డేటా టైప్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! వాయిడ్ అంటే నథింగ్ అని అర్థం. అలా అని నల్ అని గూడా గాదు. Okay guys then see you in the next tutorial. Bye bye signing off.